ఈ కంపెనీ కొంచెం వింతగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఉద్యోగులకు జీతం క్యాష్ లో కాదు, అసలైన బంగారంలో ఇస్తారు. ప్రతి ఉద్యోగి ఆఫీస్ కి వచ్చేటప్పుడు ఒక చిన్న గాజు ఫ్లాస్క్ తీసుకొస్తాడు. జీతం వచ్చే రోజున అందరూ లైన్ లో నిలబడతారు. బాస్ స్వయంగా త్రాసుపై బంగారం తూకం వేసి జాగ్రత్తగా ఆ ఫ్లాస్క్ లో వేసి ఇస్తాడు. అందరూ సంతోషంగానే ఉంటారు, ఎందుకంటే ఇది మొత్తం ప్రదర్శకంగా వాళ్ల పని చేసినంతకి తగ్గట్టుగా ఇస్తారు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ బంగారం నిజమైనదే. ఆ రోజున కూడా అన్ని అలాగే జరుగుతున్నాయి. ఉద్యోగులు స్మైల్ చేస్తూ లైన్ లో నిలబడి తమ చిన్న ధనాన్ని తీసుకుంటున్నారు. అప్పుడే ఒక కొత్త అబ్బాయి టేబుల్ దగ్గరికి వచ్చాడు. అతను తన ఖాళీ ఫ్లాస్క్ ముందుకు పెట్టి జీతం అడిగాడు. కానీ బాస్ అతనికి ఫ్లాస్క్ లో బంగారం వేయకుండా 3 చిన్న సంచులు ఇచ్చాడు. అందులో నది నుంచి వచ్చిన మట్టి ఉంది. ఆ మట్టిని బాగా గమనిస్తే చిన్న చిన్న బంగారు కణాలు కనిపించవచ్చు. బాస్ అన్నాడు, నువ్వు వాటిని వేరు చేయగలిగితే నీకు నేను డబుల్ జీతం ఇస్తాను. అబ్బాయి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసుకున్నాడు. అతను ఆ మట్టిని ఒక పాత్రలో వేసి పైన వేడి నీళ్లు పోసి కడగడం మొదలు పెట్టాడు. మిగతా ఉద్యోగులు ఆసక్తిగా చూస్తున్నారు. వాళ్ళందరికీ నమ్మకం ఈ కొత్త అబ్బాయి ఎప్పటికీ సక్సెస్ అవడని. కానీ కొద్దిసేపట్లోనే అందరూ షాక్ అయ్యారు, ఎందుకంటే మురికి నీటి కిందన అసలైన బంగారం కణాలు మెరుస్తూ కనిపించాయి. ఆ అబ్బాయి కేవలం కొన్ని నిమిషాల్లోనే అసలైన బంగారాన్ని వేరు చేసి చూపించాడు. అదే పని పాత ఉద్యోగులు గంటల కొద్దీ కష్టపడి చేస్తుంటారు.